హలో గైస్. సో బేసిక్గా నా అండర్స్టాండింగ్ ప్రకారం నేను కొంచెం రీసెర్చ్ చేసి ఉన్నాను రీసెంట్ టైంలో. సో యూఎస్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ అయ్యే పాసిబిలిటీ చాలా హై ఉంది, ఎస్పెషల్లీ 2025 అండ్ 2026 కూడా. సో మళ్ళీ రేట్స్ ఏమైనా రైజ్ అయినా ఆర్ కొంచెం అప్వర్డ్ మూమెంటం కనపడాలంటే 2027 అవుతుంది. ఓకే, దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో అవి ఏంటి అనేది పర్టికులర్గా ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తా, 1 by 1 పాయింట్ స్కిప్ చేయకుండా ఎవ్రీ పాయింట్ వినండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇల్లు కొనాలి ఆర్ అమ్మాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఇల్లుల రేట్లు ఎందుకు పెరగవు అంటే, ఫస్ట్ థింగ్, ఎవరైతే హోమ్ ఓనర్స్ ఉన్నారో కరెంట్ ఇయర్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో ఇల్లు కొని కరెంట్ హోమ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది. ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఎస్క్రో పేమెంట్ చాలా హై రేజ్ అయినాయి. ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క హోమ్ ఓనర్కి ఇన్సూరెన్స్ అండ్ దాంతోపాటు ప్రాపర్టీ ట్యాక్సెస్. సో ఇంటి వాల్యూ పెరిగి అట్లా ప్రాపర్టీ ట్యాక్సెస్, ఇన్సూరెన్స్ చాలా హై అయినవి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పేమెంటే ఆల్మోస్ట్ $3,400 నుండి $3,900కి ఇంక్రీజ్ చేసిండు. సో ఆల్మోస్ట్ ఎస్క్రో బ్యాలెన్స్ $500 ఇంక్రీజ్ చేసిండు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హై ఇన్సూరెన్స్ రేట్స్ ప్లస్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా రేజ్ అయింది. సో అంటే ప్రాపర్టీ వాల్యూ పెరగడం వల్ల. సో ఈ రెండింటి వల్ల ఆల్మోస్ట్ మాకు $3,400 పర్ మంత్ ఉన్న మాకే $500 పెరిగిందంటే, ఓకే, ఆల్మోస్ట్ మిగతా వాళ్ళకి ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత కొన్న వాళ్ళకి, మేము కోవిడ్ ముందు ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ బిఫోర్ కోవిడ్ కొన్న ఇల్లు, అండ్ కోవిడ్ టైంలో 2%, 2.2కి ఇంట్రెస్ట్ రేట్కి రీఫైనాన్స్ చేసి ఉన్నాం. మాకే ఆల్మోస్ట్ ఇంత పేమెంట్ అవుతుంది అంటే, ఆఫ్టర్ కోవిడ్ కొన్న వాళ్ళకి ఆల్మోస్ట్ నా అండర్స్టాండింగ్ ప్రకారం చాలా రైజ్ అయి ఉంటుంది వాల్యూ, మంత్లీ పేమెంట్స్. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. చాలామంది సఫర్ అవుతున్నారు. అండ్ నేను రీసెంట్ టైంలో చాలామందితో మాట్లాడున్నా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హాస్టల్లో ఉండే వాళ్ళ ఇల్లు ఐ థింక్ 2022 ఆర్ సమ్ టైమ్ కొన్నారు. సో వాళ్ళ ఎస్క్రో పేమెంట్ ఆల్మోస్ట్ 5,200 పర్ మంత్ ఉండే మంత్లీ పేమెంట్ నుండి ఈ ఇయర్ ఎస్క్రో బ్యాలెన్స్ పెంచడం కోసం 5,200 నుండి 6,400కు ఎంతోకో ఇంక్రీజ్ చేసినట్టు. ఆల్మోస్ట్ లిటరలీ $1,200 పెరిగింది. ఓకే, సో ఇట్లా ఆల్మోస్ట్ ఆఫ్టర్ కోవిడ్ కొన్న ప్రతి ఒక్కరికి, ఓకే, ఎస్క్రో మంత్లీ పేమెంట్, ఎస్క్రోలో పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ పెరిగింది ఇన్సూరెన్స్ వీటి వల్ల. సో అఫోర్డబిలిటీ అనేది చాలా తగ్గిపోయింది. కొనేటప్పుడు చాలామంది తెలియదు ఇన్ని హంగామాలు ఉంటాయని. సో మనకి కొనేటప్పుడు లెండరు ఒక స్పెసిఫిక్ కోట్ ఇస్తాడు కదా, ఆ కోట్ ఇనిషియల్ ఇయర్ది, ఎస్పెషల్లీ న్యూ బయర్స్, ఓకే, న్యూ కన్స్ట్రక్షన్ జరిగిన హౌస్కి మనకి లెండర్ ఇచ్చే ఇనిషియల్ కోటు సేమ్ ఉండదు. నీకు లైఫ్ టైం 30 ఇయర్స్ అదే లోన్ మంత్లీ పేమెంట్ ఉండదు. ఓకే, ఎందుకు ఉండదు అంటే, యూజువల్ ఇది చాలామంది ఫస్ట్ టైం బయర్స్కి అస్సలు తెలియదు. ఓకే, ఫర్ సపోజ్ 2025లో ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కొన్నావు. ఫర్ సపోజ్ జూన్లో, ఈ ఇయర్ 2025లో జూన్లో నువ్వు ఒక ఇల్లు రెడీ అయిపోతున్నది, అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి రెడీ అవుతున్న ఇల్లుని నువ్వు 2025లో కొంటే ఏం జరుగుతుందంటే, ఈ ఇయర్కి ప్రాపర్టీ ట్యాక్స్ అనేది నీ ల్యాండ్ మీద మాత్రమే పడుతుంది. ఓకే, నీ టోటల్ ప్రాపర్టీ అండ్ ల్యాండ్ మీద పడదు. దానివల్ల నీకు ఈ యూఎస్లో ఆల్మోస్ట్ ల్యాండ్ వాల్యూ చాలా చీప్ కంపేర్ విత్ హౌస్ కాస్ట్. ఫర్ సపోజ్ 600K హౌస్ ఉందంటే దానిలో ల్యాండ్ వాల్యూ మేబీ 150K నుండి 180K ఉంటుంది. లెఫ్ట్ ఓవర్ అంతా హోమ్ వాల్యూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ మీకు ఓన్లీ ల్యాండ్ మీద ప్రాపర్టీ ట్యాక్స్ పడింది అంటే దట్ మీన్స్ మీకు ప్రాపర్టీ ట్యాక్స్ చాలా తక్కువ పడ్డది. సో అది చూపిస్తాడు లెండర్. అది చూపించి మీకు మంత్లీ పేమెంట్, ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ ప్లస్ ఈ పర్టికులర్ ప్రాపర్టీ ట్యాక్స్ మీకు చాలా తక్కువ కనిపిస్తుంది కదా ల్యాండ్ వల్ల. సో అదే అనుకుంటాం. కానీ నెక్స్ట్ 2 ఇయర్స్లో మన ప్రాపర్టీ కాస్ట్ను కూడా, ఓకే, ప్రాపర్టీ వాల్యూ అంటే ఇంటి వాల్యూను కూడా ప్రాపర్టీ ట్యాక్స్లో యాడ్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే, ఇల్లు ల్యాండ్ వాల్యూ ప్లస్ ప్రాపర్టీ వాల్యూ కలిపినప్పుడు ఇనీషియల్గా 150 to 180K ప్రాపర్టీ ట్యాక్స్ వేసిన పర్సన్ ఆ నెక్స్ట్ ఇయర్కి ఆల్మోస్ట్ 600K మీద పడుతుంది. అప్పుడు షాక్ అవుతారు. ఒక మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డెఫినెట్గా షాక్ అవుతారు. ఎట్ ఏ టైం 1,000 నుండి $1,500 పర్ మంత్ రేజ్ అవ్వడం వల్ల. ఇది చాలామంది తెలియదు. న్యూ హోమ్ బయర్స్ 100% తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. మీకు ఇనీషియల్గా లెండర్ చూపించిన మంత్లీ పేమెంట్ 30 ఇయర్స్ ఉండదు. ఓకే, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో మీ ఎస్క్రో అమౌంట్ని నీ ప్రాపర్టీ ట్యాక్స్
ఇంటి మీద కూడా వేసినప్పుడు ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది. అది కూడా ఎండ్ కాదు, దాని తర్వాత కూడా నీకు ఇన్సూరెన్స్ పెరిగే కొద్దీ, ఇల్లు ఓల్డ్ అయ్యే కొద్దీ నీకు ఇన్సూరెన్స్ రేజ్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సర్టన్ స్టేట్స్లో టోర్నడోస్, హెయిల్ పడి నీ రూఫ్ చేంజ్ చేస్తే దానివల్ల కూడా ఇన్సూరెన్స్ పెరుగుతూ ఉంటుంది. సో మా ఇన్సూరెన్స్, మా ఇంటిది 2017-18లో ఇల్లు కొన్నప్పుడు $1,200 పర్ ఇయర్ ఇన్సూరెన్స్. ఓకే, రైట్ నౌ కరెంట్ ఈ ఇయర్కి రెన్యువల్ చూస్తే $6,800 పర్ ఇయర్ పెరిగింది, అంటే ఆల్మోస్ట్ 6 times పెరిగింది. సో అట్లనే మీకు ప్రాపర్టీ వాల్యూ కూడా ఒకప్పుడు 400 to 450K ఉన్న ప్రాపర్టీ కాస్ట్, మా ఇంటి కాస్ట్ లిటరలీ 700 to 750 వరకు వచ్చింది. సో ఆబ్వియస్గా నీ ప్రాపర్టీ వాల్యూ పెరిగే కొద్దీ నీ ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుంది. సో ఇట్లా చాలా ఎస్క్రో పేమెంట్స్ హెవీగా రేజ్ అయిపోయి, ఓకే, చాలామందికి ఈ ఇయర్ మేజర్గా అఫోర్డబిలిటీ పోయింది. ఓకే, దానివల్ల మెజారిటీ ఆఫ్ ద కోవిడ్ బూమ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సిటీస్, వాటిలో మార్కెట్లోకి సేల్కి వస్తున్న ఇల్లులు పెరుగుతున్నాయి. నేను చూసిన స్టాట్స్ ప్రకారం లాస్ట్ 2020 నుండి ఇప్పటి వరకు కొన్న వాళ్ళు అట్లీస్ట్ 2022 వరకు ఓకే, ఎందుకంటే అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది కాబట్టి కొంచెం రీజనబుల్గా ఉన్నారు. బట్ 23-24లో ఉన్న వాళ్ళు అయితే బిస్కెట్ అయిపోయినట్టే. సో వాళ్ళ పేమెంట్స్ చాలా హై అవ్వడం వల్ల వాళ్ళు ఐఎమ్ గెస్సింగ్ అట్లీస్ట్ కోవిడ్ బూమ్ సిటీస్లో ఎంతగానో ఒక 5% to 10% ఆఫ్ ద పీపుల్ ఆ పేమెంట్స్ కట్టలేక మార్కెట్లో పెడుతున్నారు ఇల్లులు. ఎందుకంటే ఫ్రిస్కోలో నేను ఒకప్పుడు చూసిన దానికి ఇప్పుడు మార్కెట్లో ఇల్లులు చాలా హెవీగా వచ్చినాయి మార్కెట్లకి. ఓకే, ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ అంటే ఆబ్వియస్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించట్లేదు. ఓకే, అండ్ ఇప్పుడు ఆల్రెడీ టారిఫ్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క కంట్రీ మీద వేస్తున్న టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది తప్ప ఇన్ఫ్లేషన్ తగ్గదు. ఆబ్వియస్గా ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడమే తప్ప ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే ఛాన్స్ లేదు. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడైతే నా లెక్క ప్రకారం నెక్స్ట్ 2 years 2025-2026 వరకు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే ఛాన్స్ చాలా రేర్. ఓకే, అన్లెస్ అలాంటి టారిఫ్స్ హెడేక్ పోతే తప్ప ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గవు. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజను జనాలు కొనడానికి ముందుకు రావట్లేదు. అందుకు కూడా వెన్ ద బయర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బై అ హౌస్, ఆబ్వియస్గా ఇంటి వాల్యూస్ పడిపోతాయి, రియల్ ఎస్టేట్ పడిపోతుంది. సో ఇది సెకండ్ రీజన్. థర్డ్ది ఆబ్వియస్గా జాబ్ అన్సర్టనిటీ ఉంది. వీసా హోల్డర్స్లోనేమో వీసాలు రెన్యువల్ అవుతాయో, ఎక్స్టెన్షన్స్ వస్తాయో లేవో తెలియదు, స్టాంపింగ్ వెళ్తే రివర్స్ వస్తాయో లేదో తెలియదు. ఆల్మోస్ట్ నిన్న మొన్ననే న్యూస్ చూసిన, ఢిల్లీ కాన్సులేట్ ఆల్మోస్ట్ 2000 వీసా ఇంటర్వ్యూస్ని క్యాన్సిల్ చేసింది. బాట్స్ సంథింగ్ ఏదో యూజ్ చేసి ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేసుకున్నారంట. సో వాళ్ళది ఆల్మోస్ట్ 2000 క్యాన్సిల్ చేసింది. ఇట్లా అన్సర్టనిటీ అనేది వీసా దగ్గర, వీసా స్టాంపింగ్ దగ్గర, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర, విత్ ఇన్ ద కంట్రీలో కూడా రెన్యువల్స్ దగ్గర చాలా అన్సర్టనిటీ ఉండడం వల్ల వీసా హోల్డర్స్ కొనట్లేదు. ప్లస్ ఆబ్వియస్గా డోజ్ వచ్చినప్పటి నుండి లాట్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబ్స్ పోతున్నాయి. దే ఆర్ నాట్ ఓన్లీ స్కాటర్డ్ అక్రాస్ DC సరౌండింగే కాకుండా ఆల్ ఓవర్ ద యూఎస్లో కూడా ఉన్నారు. ఓకే, రిమోట్ జాబ్లు చేస్తూ కూడా ఉన్నారు. ఆల్ ఓవర్ ద యూఎస్లో కూడా ఫెడరల్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళందరికీ ఎఫెక్ట్ కొడుతుంది కాబట్టి లోకల్స్లో అన్సర్టనిటీ ఉంది, జాబ్ వీసా హోల్డర్స్లో అన్సర్టనిటీ ఉంది. దీనివల్ల బయర్స్ రారు, ఆబ్వియస్గా మార్కెట్ కొలాప్స్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇల్లులు ఉన్న వాళ్ళు ట్రావెల్ చేయడం కూడా భయపడుతున్నారు అవుట్ సైడ్. ఎందుకంటే మళ్ళీ ఒకసారి క్రాస్ చేసి పోయిన తర్వాత రివర్స్ వస్తామో రాదో తెలియదు. ఆల్మోస్ట్ $7,000-8,000 పేమెంట్ ఉంటే ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీగా లోపలనే కంట్రీ లోపలనే ఉండి ఆబ్వియస్గా $7,000-8,000 పేమెంట్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ 100% కంట్రీలోనే ఉండాల్సి వస్తుంది. ఒకరు జాబ్ చేయకపోయినా కూడా వాళ్ళు అఫోర్డ్ చేయలేరు హౌస్ పేమెంట్, కార్ పేమెంట్ ఇవన్నీ. అందుకని కంట్రీ కూడా ఎవరు దాటట్లేదు. అట్లాంటి అన్సర్టనిటీ ఉంది. సో కొంచెం బయర్స్, మోస్ట్ ఆఫ్ ద బయర్స్ పానిక్ మోడ్లోనే ఉన్నారు, కొనడానికి కొంచెం ధైర్యం చేయట్లేదు. ఒకవేళ కొన్నా కూడా తక్కువ రేటు కొంటే బెటరు, హయ్యర్ రేటు కొద్ది మాత్రం తేడా కొడుతుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి కోవిడ్ టైంలో భూమి అయిన టౌన్స్లో డాలస్ కూడా ఒకటే. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని ఓకే వాళ్ళ ఆఫీస్లకి రమ్మని చెప్పేసి అడుగుతున్నారు ఇప్పుడు. సో మా కమ్యూనిటీలో నేను నోటీస్ చేసిన ఈ మధ్యన 3 houses, మా గల్లీలో ఉన్న 3 houses 2020 తర్వాత ఆఫ్టర్ కోవిడ్ కొన్న 3 ఇల్లులు. ఓకే, 3 ఇల్లులు మార్కెట్లో పెట్టారు. అందరూ వీసా హోల్డర్స్, అందరు ఇండియన్సే. నేను అడిగిన యాక్చువల్గా ఆ రూట్లో మా పాపని ఆడిపిస్తున్నప్పుడు వాళ్ళు అన్న ఎందుకు మార్కెట్లో పెట్టారని. వాళ్ళు క్లయింట్ పేరు వద్దులే, వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు, ఆర్కాన్సాస్ స్టేట్. సో వాళ్ళని ఆఫీస్కి రమ్మని చెప్పేసి అన్నారంట. సో అందుకని ఇక్కడ ఇల్లులు మార్కెట్లో పెట్టేసి వాళ్ళు అక్కడ షిఫ్ట్ అయిపోయారు.
సో షిఫ్ట్ అయిపోతున్నాం అని చెప్పారు. సో అట్లా ఆఫీస్లోకి రిటర్న్ రమ్మని కూడా పిలవడం వల్ల కూడా కరెంటు ఇల్లులు మార్కెట్లోకి వస్తున్నాయి. సో దట్ మీన్స్ మోర్ హౌసెస్ ఆర్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్, లెస్ బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై అ హౌస్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో ఓవరాల్గా ఈ అన్ని రీజన్స్ వల్ల యూఎస్లో మోర్ట్గేజ్ మార్కెట్ అయితే, రియల్ ఎస్టేట్ మార్కెట్ అయితే నెక్స్ట్ 2 years డౌన్ ఫాలే, అసలు అప్ ట్రెండ్ వెళ్ళే పాసిబిలిటీ అసలు ఏమైతే నాకైతే కనిపించట్లేదు. ఓకే, సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ గురించి? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాలస్ ఓన్లీ, దిస్ టైప్ ఆఫ్ సినారియో హ్యాపెనింగ్ అక్రాస్ ద కంట్రీ. ఓకే, ఎస్పెషల్లీ ఆస్టిన్, డాలస్, ఫినిక్స్, నాష్విల్, టెన్నెసీ, ఇట్లా ఏవైతే కోవిడ్ టైంలో బాగా బూమ్ అయినాయో అక్కడ మేజర్ ఎఫెక్ట్ ఉంది. ఓకే, మిగతా టౌన్లలో కూడా ఎఫెక్ట్ ఉంది, ఎందుకంటే బయర్స్ తగ్గిపోయినారు కాబట్టి. సో ఇవి వేరియస్ రీజన్స్. మీ పర్సనల్ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.